ఉదయాన్నే మిషన్స్ అయితే స్టార్ట్ చేశానండి. నైట్ కొంచెం పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. నైట్ ఆల్మోస్ట్ వీలైనంత వరకు 1 వరకైనా మేలుకొని కంప్లీట్ చేస్తాము. ఇంకా తర్వాత మిగిలిందైతే మార్నింగ్ లేచి స్టార్ట్ చేసుకుంటామనమాట. ఇంక ఈరోజైతే కొంచెం లేట్ అయింది. సురేష్ గారైతే ఇంకా ఫ్రేమ్ పెట్టిచ్చేసి పిల్లలకి క్యారేజ్ తీసుకెళ్ళి ఇంకా నేనైతే బ్లౌజ్ మెజరింగ్ కానీ, కలర్ కాంబినేషన్స్ కానీ ఇదంతా నా వర్క్ అనమాట. డిజైన్ ఏ కస్టమర్కి ఏది వేయాలి, ఎలా చేయాలి ఇదంతా నా థాట్ అనమాట. తనేంటంటే ఇలా చేస్తూ ఉంటారు. కొంతమంది అంటూ ఉంటారు ఒకే దాని ఇన్ని వర్క్స్ ఎలా చేస్తావు అని చెప్పేసి. ఆయన సగం చేస్తూ ఉంటారు, నేను సగం చేస్తూ ఉంటానండి. సో అలా షేర్ చేసుకుంటూ ఉండటం వల్ల కొంచెం ఈజీగా పనులు అయితే అవుతూ ఉంటాయి. సురేష్ గారు గోల్డ్ బిజినెస్ కదా, ప్రజెంట్ గోల్డ్ రేట్స్ హైక్ అవ్వడం వల్ల అంతగా ఎక్కువ బిజినెస్ ఉండదు. అండ్ నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి సో ఇట్లా ఇద్దరం కలిసి చేసుకుంటూ ఉంటాము. మెజరింగ్ అదంతా తనకి రాదు కాబట్టి నేను చేసుకుంటాను. ఇంకా తను వెళ్ళిపోయారు. ఒకవైపు నేను ఇంకా వీడియోస్ అవి షూట్ చేసుకుంటూ ఈ పని కూడా చేసుకుంటూ ఉంటాను అనమాట. కొంతమంది అంటూ ఉంటారండి ఫ్రేమ్స్ పెట్టేస్తే అదే చేసుకుంటది కదా అని చెప్పేసి. డైలీ ఒక 10-20 సార్లు మిషన్స్ దగ్గరికి పరిగెడుతూ ఉండాలి. బట్ ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఇలాంటివి టైలరింగ్ కానీ మిషన్స్ వర్క్ కానీ బెస్ట్ అనమాట. బయటికి వెళ్ళమంతే ఇంట్లో చేయాల్సిన పని ఏదైనా కానీ కష్టపడిందే రూపాయి ఎవరికి రాదు. ఇంక నేనైతే పాలు కలుపుకోను అనమాట. ఆ పాలు అయితే తాగేశాను. నెక్స్ట్ అయితే ఇంకా చేపల ఫ్రై చేసుకుంటున్నానండి. నిన్న చేపల పులుసు వీడియో పెట్టాను కదా ఆ రోజుటిదే. బట్ లెంత్ ఎక్కువైపోతుంది షార్ట్ వీడియో కదా అని చెప్పేసి ఈ రోజు అయితే యాడ్ చేశా. చేపల పులుసుతో కాంబినేషన్ చేపల ఫ్రై ఉంటే సూపర్ ఉంటుందండి. కొంచెం ఈ ముక్క తింటూ తర్వాత చేపల ఫ్రై కూడా నంచుకుని తింటూ ఉంటా. ఆ టేస్ట్ వేరే లెవెల్. మీలో ఎంతమంది ఇలా 2 కాంబినేషన్లో ట్రై చేస్తూ ఉంటారు? రుత్విక్ కూడా చేపల ఫ్రై తింటాడు కానీ పులుసు అలా తిండు. లౌక్య కూడా మెల్లిమెల్లిగా ఫ్రై అయినా అలవాటు చేయాలి. తను ఏం తినట్లేదు నాన్ వెజ్ అనేది. చాలా యమ్మీగా ఉంది కదా. మీలో ఎంతమందికి ఇష్టం? వీడియో నచ్చితే లైక్ చేసి